కాబట్టి రెంట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు యజమాని ఈ విధంగా అంటే గృహంలో మధ్యలో గోడలు అనేది నిర్మాణం చేస్తూ ఉంటాడు. అంటే ఈ ఈ ఫేసింగ్ 2 పోర్షన్లు చేయాలని చెప్పేసి ఎక్కడ అవకాశం ఉంటే, ఎందుకంటే రెంట్ పోర్షన్కి ఒక కిచెన్ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి ఒక హాల్ ఇవ్వాలి అని చెప్పేసి మన భాగానికి ఏమవుతుంది అనేది ఆలోచన చేయకుండా ఇలాగా రెంట్ పోర్షన్స్కి డివైడ్ చేయడం వల్ల యజమానికి ఇబ్బంది ఉంటుంది. అందులో వచ్చే ఎవరైతే ఉండడానికి వస్తారో అద్దెకుండే వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇంకో కాలర్ వచ్చింది, ఒక్కసారి చూద్దాం. హలో సార్ చెప్పండి, ఎక్కడి నుంచి అండి? మా చంద్రగూడ సార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. ఓకే, మీ పేరండి? నా పేరు పోతురాజ్ సింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మన నైరుతి మట్టి తోలిసింది సార్ ఇల్లు మొత్తం. ఓకే, మట్టి తోలిసి దక్షిణం పరమట పారు చేసిన, తూర్పు కూడా పారు చేసిన, కానీ బేస్ మట్ట వేసిన ట్రాక్టర్లు లోపలికి రావాలని కట్టలేదు. అయితే లాస్ట్ లో నైరుతిలో పారీకి 3 అడుగులు వదిలిపెట్టి మన గడ్డిలు వేసేది సార్. గడ్డిల్లు మామూలు దూరాలు ఇల్లు. దాని ముందర మనకి ఏదైనా ఖాళీలు వచ్చినప్పుడు మనం ఎదురు కట్టుకోవచ్చు సార్. 69 అడుగులు పొడుగుంది సార్. అంటే ఏది తూర్పు పడమరా లేకపోతే ఉత్తర దక్షిణాలా? తూర్పు పడమర 69 అడుగులు ఉంది సార్. తూర్పు పడమర 69 అడుగులు ఉంది. ఓకే, 69 అడుగులు పొడుగు ఉంది. ఇట్లా వెడల్పు. ఇది ఎంత తీసుకున్నారు? నైరుతి భాగంలో ఎంత తీసుకున్నారు అది మీరు అనుకున్న నిర్మాణం? అది నేను కరెక్ట్ పారీకి 3 అడుగులు వదిలిపెట్టి వేసాను సార్. అంటే 2 వైపులా వదిలేరా? పడమర దక్షిణం? దక్షిణం 2.5 అడుగులు, పడమర 3 అడుగులు. పడమర 3 అడుగులు సార్. ఓకే. అయితే మనకి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఆ ఇల్లు అట్లే ఉంచి ముందర ఏమన్నా కాలనీలు ఒక 2 గదులు ఇల్లు వచ్చినా కట్టుకున్నావచ్చు అని ఎదర దానికి ముందర. అంటే ఎలా కట్టుకుంటారు? వెనక ఏమేసారు మీరు ఇప్పుడు వేసిన దాంట్లో? వెనక గడ్డిలు వేసిన సార్. దూరాలు 3 దూరాలు ఇల్లు వేసిన సార్. 6 బాతికి వెళ్ళి పెట్టి 3 దూరాలు ఇల్లు వేసిన. ఓకే, అంటే ముందు వెడల్పు ఎంత ఉంది? 69 కాకుండా ఇటువైపు ఉత్తర దక్షిణాలు ఎంత ఉంది? 31 అడుగు ఉంది సార్. 31 అడుగు ఉంది. అది ఎంత వేసారు మొత్తం? 6 బాతి కంటే ఎన్ని అడుగులు వేసారు యువతల? యువతల అంటే సార్ దానికి అక్కడ పారీకి నుంచి యువతలకే 12 అడుగులు ఆయ వేసింది సార్ గర్భం. అవును, గర్భం పెట్టారు. నేను అనేది ఉత్తరం ఎంత వదిలేరు అంటున్నా. స్థలం ఉత్తరం 10 అడుగులు ఉంది సార్. ఉత్తరం 10 అడుగులు ఉంది. 9.5 10 అడుగులు ఉంటుంది సార్. ఓకే, మీరు ఏం చేయాలంటే దీనికి దానికి గ్యాప్ పెట్టుకొని 1 అడుగు 2 అడుగు 2.5 అడుగుల గ్యాప్ పెట్టుకొని తూర్పు ఆగ్నేయం భాగంగా వచ్చే విధంగా సేమ్ ఇది ఎలా ఉందో అంతే అడుగులు వదులుకొని నిర్మాణం చేసుకోవచ్చు, మళ్ళీ ఉత్తర భాగం పెంచకుండా. ఓకేనా సార్? ఇప్పుడు మనకు ఏమంటారు అంటే కొంతమంది వెనకనే ఇల్లు కట్టాలంటే మేము మా అమ్మగారు ఉంటారు సార్ మన దగ్గర. ఇక ఉన్న గడ్డిల్ని అమ్మగారికి వదిలేసి నేను ముందర ఇల్లు కట్టుకుందాను ప్లాన్ సార్. నెక్స్ట్ కొద్ది వర్షాలు తగ్గినాక ఈ నెల 2 నెలలు వ్యాపారం వెళ్ళిపోయినాక. కరెక్టేనండి. అంటే సపరేట్గా కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు దానికి దీనికి చిన్న ప్రహరీని కట్టుకొని మీరు మీ పాటిగా కట్టుకొని సంద్ అనేది ఇద్దరికి కామన్గా కావాలనుకుంటే భాగం వదులుకొని నిర్మాణం చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. లేదు అదే పార్లో కట్టుకోవాలనుకుంటే అది చిన్న ఇల్లు ఉంటుంది. దాని హైట్ ఎంత కట్టారు? అది హైట్ సార్ హైట్ మినిమం ఒక మొగరాలు అంటే ఒక 8 అడుగులు వస్తుంది సార్. మొగరాలు పిల్లలు అయితే పైన కప్పు ఉంటుంది సార్. కప్పు పైన దగ్గర పైన ఇది ఒక 9 అడుగులు, అది ఒక 8 అడుగులు, 17 అడుగులు దాకా ఉంటుంది సార్. అంటే ఇబ్బంది ఏం లేదు, దాని ప్రకారంగా ముందు కట్టుకోవచ్చు. లేదు సపరేట్గా మొత్తం నిర్మాణంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఉత్తరంలో ఏదన్నా మీకు వారికి ఆ గ్యాప్ అనేది పెట్టుకొని చిన్న ప్రహరీ లాంటిది ఏదన్నా నిర్మాణం చేసుకొని కావాలంటే సందు ఒకటి 5 అడుగులు 6 అడుగులు వెనక భాగానికి వదులుకొని మీరు మొత్తం నూతనంగా కట్టుకోవాలంటే మీకు ఎలా కావాలంటే అలా నిర్మాణం చేసుకోవచ్చు. అది ఇప్పుడు మా అమ్మగారికి ఇప్పుడు వెనకెళ్ళి మా అమ్మగారికి వదిలేసి ముంగలు కట్టుకోవాలంటే మధ్యలో కంచె కాంపౌండ్ వాళ్ళు ఏమైనా ఏమంటారా? వేసుకోవాలిగా మరి. మీరు మళ్ళీ పరిపూర్ణంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వేసుకోవాలి. లేదు మనకు కావాలనుకున్నప్పుడు మొత్తం అక్కడి నుంచి తీసే నిర్మాణం చేసుకోవాలి కొత్తగా చేయాలనుకుంటే. అంతే, కొత్త చేయాలంటే అంతే అట్లా చేసుకోవాలి. చేయగలుగుతాం సార్. మా పేరు మీద మంచిగా సార్. అలా ఏం లేదు, బాగానే ఉంటుంది మీ పేరు మీద. సరేనా? మంచిది. జై శ్రీమన్నారాయణ.